బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. రాము, అక్కడ ఆగండి, అక్కడే ఉండమ్మా. హారతి తీసుకొస్తా ఉంది. దుర్గా, ఇంటి పెద్ద కోళ్ళు వచ్చి హారతి ఇవ్వమ్మా. హారత అసలు వాళ్ళని ఇంట్లోకి రానిస్తా కదా. దుర్గా, దుర్గా, నా మాట వినమ్మా. అమ్మా అమ్మా అమ్మా, కలిపోయేద్దమ్మా. ఈ దండం పెడతాను. తప్ప లక్ష్మమ్మ, కొత్త కోడలికి హారతివమ్మా. ఆ దుర్గని కాదని మేం బ్రతకలేం. రావులమ్మా, నువ్వన్నా ఆ దుర్గ నోట్లో నోరెట్టడం మా వల్ల కాదమ్మా. దుర్గా, నీకు దండం పెడతాను, హారతివమ్మా. ఇవ్వనని చెప్తుంటే వినిపించట్లా? నేను ఇవ్వను. ముత్తైదువులు ఎవరు హారతి ఇవ్వకపోతే ఎలాగే? నీ కాళ్ళు పట్టుకుంటారమ్మా. చిచి, మొదన అయ్యో, నేనేం చేయను భగవంతుడా. అమ్మా సీతమ్మ, ఈ భూమి మీద నీకంటే ముత్తైదు ఎవరున్నారమ్మా? నువ్వే వచ్చి నా కోడలికి హారతివ్వమ్మా. ఏమ్మా పెద్ద కోళ్ళ, నువ్వు హారతి ఇవ్వనన్నావు. నీ నోటికి భయపడి ఊళ్ళో వాళ్ళు హారతి ఇవ్వకపోతే వాళ్ళు అక్కడ ఆగిపోతారా? మా సీతమ్మ తల్లే హారతి ఇస్తుంది. లోపలికి రండి. చదువుకున్న జమీందారు బిడ్డను కాదని అంగవైకల్యం ఉంటే కనీసం చదువు కూడా లేని నిరుపేదను కట్టుకుని అనవసరంగా కష్టపడుతున్నావు. చదువు లేకున్నా చల్లని మనసున్నా ఈ నిరుపేదే నాకన్నేను. జానకి, నీకివ్వటం నా దగ్గర ఏమీ లేదు. నా ప్రాణం తప్ప. నీ ప్రాణానికి నా ప్రాణం ఇచ్చి కాపాడుకుంటాను. చూసారా, మీ దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదన్నారు. ఎంత పెద్ద మనసు పెట్టుకుని నేనెంత అదృష్టవంతురాలండి. మీ అండ ఉంటే ఎన్ని అవాంతరాలు వచ్చినా నిలబడగలను. జానకి. రాము, బాబు, మీ నాన్నగారు పోయే ముందు
వీడికి పెళ్లి చేసి కానీ నా దగ్గరికి రాకు అన్నారు. నీకు పెళ్లి జరుగుతుందని నేను అనుకోలేదు. మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ బంగారు బొమ్మ మన ఇంటి కోడలైంది. తీసుకోమ్మా. ఇన్నాళ్ళు ప్రాణం ఒక ఎత్తుగా దాచాను. మా మెట్టినింటి వాళ్ళు ఇచ్చినవి. ఆ పెద్దింటి అమ్మాయికి ఈ పేదింటి ప్రేమ విలువ తెలియలేదు. కోడలువైనా కూతురువైనా నువ్వే. వేసుకోమ్మా. ఆడపిల్లని అత్తమామలకి భర్తకి అప్పగింతలు చేస్తారు. అది రివాజు. నా కొడుకు నీకు అప్పగిస్తున్నాను. వీడిని జాగ్రత్తగా చూసుకోమ్మా. ఇద్దరు చల్లగా నూరేళ్ళు వర్తిల్లండి. పెళ్ళాం వచ్చిందన్న సంబరంలో అన్నం పెట్టే పొలాన్ని మర్చిపోతే ఎలా? నీ పెళ్ళాన్ని ఎవరు ఎత్తుకుపోర్లే. పొలానికి కాపలకెళ్ళు. పందులు కూడా ఎక్కువగా ఉంది. ముక్కుకి దొండ పండు దండగా దండగా, అవిటి వాడికి అందమైన పెళ్ళాము దండగా దండగా, కాకి ముక్కుకి దొండ పండు దండగా దండగా. ఉన్నమాటంటే ఉలికెందుకురా? పెళ్లి చేసుకున్నావు బాగానే ఉంది. రేపొద్దున నెల తప్పి బిడ్డ పుడితే నీలాగా అవిటివాడిగా పుడతాడా, లేకపోతే నాలాగా? దండగా 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 దండగా. ఏ గాడిద చేసింది పని? ఆ గాడిదని అడుగు. గాడిదను గాడిదంటే కోపం ఎందుకు? శాతకాని మొగుడున్న ఆడదానికి ఎన్ని కష్టాలు. తనను తాను రక్షించుకోవడంతో పాటు తన మొగుడిని రక్షించుకోవాలి. పాపం. ఏరా పాపం, అవిటోడి పెళ్ళాం కదా. భలేగా చెప్పారా? భలేగా చెప్పాడా? అసలు ఇతని గురించి తెలుసా నీకు? వీడు ఏయ్, వాడు నా ప్రాణమిత్రుడు. ప్రాణమిత్రుడా? ప్రాణాలు తీసే మిత్రుడు. నోర్ముయ్. నా మిత్రుడి గురించి ఇంకొక మాట మాట్లాడావో మర్యాద దక్కదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీకు ఎగతాళిగా మారిన ఆ తాళిని తీసేసిర్రా. పెళ్ళైన ఆడదాంతో అసభ్యంగా మాట్లాడటానికి సిగ్గులేదు? సిగ్గు? పెళ్ళయిన ఆడది. పెళ్లి పందిట్లోనే వరుణ్ణి కాదని మరొకడితో తాళి కట్టించుకున్న నీవు సిగ్గు గురించి మాట్లాడుతున్నావా? నిన్నే ఇంకా నా పెళ్ళాం అనుకుంటున్నాను. అందుకే ఈ కంకణాన్ని కూడా ఇంకా తీయలేదు. చెల్లికి పెళ్ళానికి తేడా తెలియని ఇలాంటి మూర్ఖులతో మాట్లాడటం కన్నా బుద్ధి తక్కువ పని మరొకట్లేదు. పదండి. ఏమమ్మో, కాపలాకెళ్ళిన మనిషిని పక్కలో పడుకోబెట్టుకోవడానికి దగ్గరుండి మరీ తీసుకొచ్చావా? ఇంకా మౌనంగా ఉంటే సంస్కారానికి అవమానం. అందుకే చేసుకున్నాను. నువ్వు వాడదాని కదా. భార్యాభర్తలు కలవడం జీవితంలో ఒక భాగం. అంతేగాని కలవడమే జీవితం కాదు.